మరి మార్కెట్ మన స్టాప్ లాస్ని ఎందుకు హిట్ చేసింది, వేరే ఆపోజిట్ పర్సన్ ఎందుకు హిట్ చేయలేదు అనేది ఇక్కడ అసలు గేమ్ జరుగుతుంది. అదేంటంటే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారు, వాళ్ళ పార్టిసిపేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ట్రేడింగ్ ఏంటంటే మనమే తెలివైన వాళ్ళు అనుకుంటాము, ఓహో మనకొక్కరికే తెలిసింది మార్కెట్లో డబ్బులు వస్తున్నాయి ట్రేడింగ్ చేస్తాయని, ఇంకెవరికి తెలియదు, మన దగ్గర 10,000 20,000 పెట్టేసుకుని మనమే తెలివైన వాళ్ళు అనుకుంటాము. కానీ బిగ్ ప్లేయర్స్కి కూడా తెలుసు. నువ్వు ఎప్పుడైనా సరే గమనించండి, డబ్బులు అయితే ఎక్కడ వస్తున్నాయని చాలా మంది అక్కడే పార్టిసిపేట్ చేస్తారు, దానికి ఆపోజిట్ మనకన్నా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అక్కడే వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కాకపోతే మనం ఏంటంటే ఆ లాజిక్ మిస్ అయిపోయి మనకు మాత్రమే తెలుసు ట్రేడింగ్లో డబ్బులు వస్తున్నాయని, సో మనమే తెలివైన వాళ్ళు అనుకుంటాము. కానీ యాక్చువల్గా అది కాదు, బిగ్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఇక్కడ ఇలా స్టాప్ లాస్ మందే ఎందుకు హిట్ అయిందో చెప్పనా. ఇప్పుడు నేను నార్మల్గా రిటైల్ ట్రేడర్ అనుకుందాం, ఒక 100 రూపీస్ కూడా బై చేశాను, నాకు ఆపోజిట్ పర్సన్ అనేవాడు 100 రూపీస్ కూడా సెల్ చేశాడు, అది బిగ్ ప్లేయర్ అంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది ఎక్కువ ఉంటుంది, నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, టెక్నాలజీ కూడా ఎక్కువ ఉంటుంది. సో నాకు ఆపోజిట్ అతను సెల్ చేశాడు. ఇలాగ నాలాగా రిటైల్ ట్రేడర్స్ ఒక 1000 మంది 1,00,000 మంది 1,00,00,000 మంది సేమ్ ప్రైస్ కూడా చేశాడు. ఇంతమంది చేసిన పొజిషన్స్ని ఇతను యాక్టివేట్ చేసుకునేంత డబ్బులు అనేది ఇతని దగ్గర ఉంటాయి. సో ఆటోమేటిక్గా పొజిషన్స్ అనేవి యాక్టివేట్ చేసుకుంటాడు. ఓకే, ఎక్కడితో అంతా బాగానే ఉంది, 100 కూడా ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఆ మార్కెట్ ఎవరికి ఫేవరబుల్గా వెళ్తే వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది, దానికి ఆపోజిట్ వాడు లాస్ అయిపోతాడు. ఎందుకంటే అంతే కదా, ఇద్దరు 100 కూడా ఎంటర్ అయ్యాం, ఎవరికి వెళ్తే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, దానికి ఆపోజిట్ వెళ్ళేవాడికి లాస్ వస్తుంది. అయితే నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇక్కడే పొజిషన్స్ తీసేసుకున్నావు, నీ దగ్గర మార్కెట్ని కంట్రోల్ చేసే అంత క్యాపబిలిటీ ఉందా, లేదు. ఆపోజిట్ పర్సన్కే అతని దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు ఎక్కువ ఉంటే మార్కెట్లోని నువ్వు ఏమైనా చేయగలవు. సో అతని దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతను మార్కెట్ని మూమెంటం చేసే క్యాపబిలిటీ అతని దగ్గర ఉంటుంది. ఇప్పుడు అతను సెల్లింగ్ సైడ్ పొజిషన్స్ తీసుకున్నాడు, అతని దగ్గర డబ్బులు ఉండి కూడా అతని పొజిషన్స్ అనేవి అతను లాస్లోకి వెళ్ళాలనుకుంటాడా, లేదు కదా. ఎందుకు అనుకుంటాడు, అతను కంట్రోల్ చేసే అంత క్యాపబిలిటీ ఉంది. సో అందుకని వాళ్ళ పొజిషన్స్కి ఫేవరబుల్గా మూవ్ చేసుకుంటాడు. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు స్టాప్ లాస్ ఎక్కడ పెడతావో కూడా వాళ్ళకి ముందే తెలుసు. ఇక్కడ ఏంటంటే మనమే స్మార్ట్ అనేసుకుంటాము, ప్రతిదీ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసాం, ఇక్కడ ఎంటర్ అయిపోయాము, మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది అనుకుంటాం. నీకన్నా ఆపోజిట్ పర్సన్, నీకన్నా తెలివైనడు ఒకడు ఉన్నాడు అక్కడ, ఆడికి తెలుసు నువ్వు స్టాప్ లాస్ ఎక్కడ పెడతావు, నువ్వు ఎక్కడ ఎంటర్ అవుతావో, నిన్ను ఎలా ఎంటర్ చేయాలో కూడా తెలుసు. నువ్వు చార్ట్లో ఏ క్యాండిల్ ఫామ్ చేస్తే నువ్వు ఎంటర్ అవుతావో, ఏ చార్ట్ ప్యాటర్న్స్ చేస్తే నువ్వు ఎంటర్ అవుతావో, ఏ కాన్సెప్ట్ని ఫాలో అవ్వి, ఏ ఇండికేటర్ని ఫాలో అవ్వి నువ్వు ఎంటర్ అవుతావో ప్రతిదీ తెలుసు. ఎందుకంటే 10,000 20,000 పెట్టుకున్నా నువ్వే అని తెలుసుకుంటే 100,000 కోట్లు ఉన్నప్పుడు మరి ఇంకెంత స్మార్ట్గా ఆలోచించాలి చెప్పండి, మీరే చెప్పండి. ఎప్పుడైనా సరే లాజికల్గా ఆలోచించాలి, ఏదో బ్లైండ్గానే అందరు ఇచ్చేస్తున్నారు అలాగే వెళ్ళిపోతాం కాదు, లాజికల్గా ఆలోచించాలి. నీకే ఎన్ని తెలిసినప్పుడు ఆపోజిట్ పర్సన్కి ఎన్ని తెలుసుకున్నా చెప్పండి మీరే, ఓకేనా.